శ్రీ మాత్రే నమః. ఇవాళ క్యాలీఫ్లవర్తో మజ్జిగ పులుసు చేద్దాం అనుకున్నాను. ఈ మజ్జిగ పులుసు కోసం చిన్న క్యారెట్ ముక్క, ఒక అంత క్యాలీఫ్లవర్ ముక్కలో 4 భాగం చిన్నది మాకు గుప్పెడు పువ్వులు వస్తే చాలు. అవి 4 పచ్చిమిరపకాయలు, అంత కొబ్బరి ముక్క, అంత అల్లం ముక్క, అన్ని నానబెట్టిన శనగపప్పు, ఒక 1/2 లీటరు పెరుగు ఉంటే చాలు. ఈ క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న గుత్తులుగా చేసుకొని, ఆ క్యారెట్ని ముక్కలుగా చేసుకొని, మా ఇంట్లో రోజు చెట్లో 4 చిక్కుడుకాయలు కాసాయి. ఆ చిక్కుడుకాయలని వాటిని ఒక పాత్రలో వేసి కొంచెంగా నీళ్లు తగినవి మాత్రమే నీళ్ళు అనమాట పోసి, అంత తగినంత ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టాను. అది ఉడుకుతూ ఉంటున్నాను. అది ఉడికే లోపున 1/2 లీటర్ కన్నా కొంచెం తక్కువే పెరుగు. ఇది కమ్మటి పెరుగు. చాలా మంది ఎక్కువగా ఇది మజ్జిగ పులుసుకి పుల్లటి పెరుగు వాడతారు, పుల్లటి మజ్జిగ కానీ వాడతారు. నేను మాత్రం కొంచెం కమ్మటిదే ప్రిఫర్ చేస్తాను. సో ఈ పెరుగుని బాగా చిలుక్కోవాలి, గడ్డలు అవి లేకుండా. లేకపోతే ఏమవుతుందంటే మజ్జిగ పులుసులో వేసిన తర్వాత విరిగిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే వీటికి అంత శనగపిండి కూడా కలుపుతారు. ఇప్పుడు కలిపితే కొంచెం చిక్కదనం వస్తుంది, పెరుగు విరగకుండా వస్తుంది. నేనేం చేశానంటే 4 పచ్చి శనగపప్పు కూడా నానబెట్టేసి ఆ కొబ్బరి ముక్కలతో పాటు పెట్టుకున్నాను. అప్పుడు చిక్కదనం వచ్చేస్తుంది. ఈ పెరుగు ఇలా పెట్టుకున్నాం కదా, ఇది ఉడుకుతూ ఉండగా కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు, అంత అల్లం ముక్క, నానబెట్టిన శనగపప్పు ఇవిను మిక్సీలో వేసి పెట్టుకున్నాను. చూసారా, ఈ ముక్కలు ఇలా పట్టుకుంటే మెత్తబడ్డాయి, ఉడికాయి అన్నమాట. ఈ ఉడికిన క్యారెట్ ముక్కల మీద మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నది ఉంది కదా, కొబ్బరి, అల్లము, పచ్చిమిరపకాయలు, శనగపప్పు వేసింది, అది ఇందులో వేసి గట్టిగా బాగా 4-5 సార్లు కలుపుకోవాలి. ఇది అడుగంటిపోయే ప్రమాదం, అందుకని జాగ్రత్తగా దగ్గరుండి అడుగంటకుండా చూడాలి. మజ్జిగ పులుసు ఆ పులుసులన్నిటిలోకి మారాసు. ఇది దేంతో అయినా కలుస్తుంది అనమాట. సొరకాయ, తర్వాత సొరకాయతో చేసుకోవచ్చు, గుమ్మడికాయతో చేసుకోవచ్చు, టమాటాతో చేసుకోవచ్చు, తర్వాత బెండకాయతో కూడా చేసుకోవచ్చు. చక్కగా దేంతో చేసినా కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ సరిగ్గా పడితే ఇది మజ్జిగ పులుసు మారాజే. సరే, ఈ ఉడికిన ముక్కల మీద ఈ మనం చేసి పెట్టుకున్న మజ్జిగ ఉంది కదా, ఆ మజ్జిగ వేసి కన్సిస్టెన్సీ చూసుకున్నాను. ఇది కొంచెం తొందరగా చిక్కపడిపోతున్నాం, అందుకని కొంచెం పలచగానే చేసి పెట్టుకోవాలి. దీని మీద ఇప్పుడు అంత పసుపు, ఇప్పుడే ఉప్పు కూడా చెక్ చేసుకొని, ఉప్పు పడుతుంది అనుకుంటే ఇప్పుడే కొంచెం ఉప్పు వేసేసుకోండి. శుభ్రంగా కరుగుతుంది, లేకపోతే కరగదు అనమాట. దీని మీద అంత కరివేపాకు, అంత కొత్తిమీర కూడా వేసి పెట్టాను. ఇట్లా గరిటె పెట్టుకుంటే ఏమవుతుందంటే మజ్జిగ పులుసు పొంగి బయటికి రాకుండా ఉంటుంది. ఎలానే దీన్ని ఒక్క పొంగు వస్తే చాలు. ఈ మజ్జిగ పులుసుని ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచకూడదు, సన్నని సగం మీదనే చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న పోపు కోసం చిన్న బాండ్లీ పెట్టుకొని, ఒక స్పూను నూనె వేసుకొని, అన్ని ఆవాలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ ఇంగువ వేసి అది బాగా వేగిన తర్వాత ఆ వేగిన పోపును తీసుకొచ్చి ఈ మజ్జిగ పులుసు మీద వేసుకుంటే అది కమ్మటి వాసన, ఇంగువ వాసన గొమ్మగమ్మాన వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి కమ్మటి మజ్జిగ పులుసు తయారైంది. దీన్ని వేడి వేడి అన్నంలో ముద్దపప్పుతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ మజ్జిగ పులుసుని మీరు కూడా ఎలా చేసుకొని తిని చూసి కామెంట్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఎ లాట్.